టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప పైన కర్ణాటక పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. పీఎఫ్ ఫండ్ మోసంలో ఉత్తప్పపై ఆరోపణలున్నాయి. ఉత్తప్ప పైన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు. అయితే ఉద్యోగులను ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ ఆయన పైన అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాంచ్ పేరిట ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు రాబిన్ ఉత్తప్ప. కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పీఎఫ్ కట్ చేశాడు, కానీ ఆ పీఎఫ్ని వారి ఖాతాలో జమ చేయలేదు. దీంతో ఉద్యోగులంతా పీఎఫ్ సంబంధించిన విషయం పైన పోలీసులను ఆశ్రయించారు. ఒక్కసారిగా 23 లక్షల రూపాయల మోసం జరిగినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో రాబిన్ ఉత్తప్ప పైన కేసు నమోదు చేశారు. పీఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్ గోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు వదిలి దుబాయ్లో నివాసం ఉంటున్నాడు రాబిన్ ఉత్తప్ప. భారత్ తరపున 60 మ్యాచ్లు ఆడారు ఉత్తప్ప. 2022లో క్రికెట్కి గుడ్ బై చెప్పారు రాబిన్ ఉత్తప్ప. సో ప్రస్తుతం రాబిన్ ఉత్తప్ప పైన కర్ణాటక పోలీసు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరోసారి మాజీ క్రికెట్ రాబిన్ ఉత్తప్ప ఆయన వార్తల్లోకి ఎక్కారు. సెంచరీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్రాంచ్ పేరిట ఆయన ఒక కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ కట్ చేసినట్టుగా చూపించినా కానీ ఆ పీఎఫ్ని తమ ఖాతాలోకి జమ చేయలేదు. దీంతో పీఎఫ్ఓ అధికారిని ఆశ్రయించారు ఉద్యోగులంతా. రాబిన్ ఉత్తప్ప 23 లక్షల రూపాయల ఆరోపణ, 23 లక్షల రూపాయల ఆ డబ్బుల్ని పీఎఫ్ ఖాతాలోకి వారి ఉద్యోగుల యొక్క ఖాతాలోకి జమ చేయకుండా దోచేసుకున్నారనే ఒక ఆరోపణ పైన ఆయన పైన కేసు నమోదు కావడమే కాకుండా ఆయన పైన అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. సో ప్రజెంట్ ఆయన ఇక్కడ కర్ణాటకలో ఉండడం లేదు, దుబాయ్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ వారెంట్ పైన ఏ రకంగా ఆయన రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన గతంలో సుమారుగా ఆయన క్రికెట్ హిస్టరీ చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున ఒక బ్యాట్స్మెన్గా గుర్తింపు సాధించారు. ఆయన టీమిండియా తరఫున 46 వన్డేలో 42 ఇన్నింగ్స్లో ఆడారు రాబిన్ ఉత్తప్ప. 6 హాఫ్ సెంచరీలు, మొత్తం 934 పరుగులు చేశాడు. అలాగే అతను 13 టీ20 మ్యాచ్లు ఆడాడు. భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మరియు 12 ఇన్నింగ్స్లో 249 పరుగులు చేశాడు. 2022లో అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికారు ఉత్తప్ప. ఇప్పుడు తన కుటుంబంతో కలిసి దుబాయ్లో స్థిరపడ్డారు. సో దుబాయ్లో స్థిరపడుతూనే కర్ణాటకలోని ఒక సెంచరీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్రాంచ్ పేరిట కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను మోసం చేశాడు. ప్రభుత్వాన్ని కాకుండా ఉద్యోగులను కూడా మోసం చేశాడు. సో ఈ నేపథ్యంలో పీఎఫ్ఓ అధికారి గోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాబిన్ ఉత్తప్ప పైన కేసు నమోదైంది, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మరి ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసు మాత్రం చూడాలి. పులికేశి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. మరి అక్కడి పోలీసులు ఏ రకంగా ఆయన్ని దుబాయ్ నుంచి తిరిగి రప్పిస్తారా, లేదంటే ఏ రకంగా ఉంటుంది, ఆయన లీగల్గా ఏ రకంగా ప్రొసీడ్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.